అందరికీ నమస్కారం. అందమైన ముఖ వర్చస్సు, ఆకట్టుకునే ఛాయ, మెరిసే నటన, ఇంకా చలాకీ మనస్తత్వం ఇవన్నీ కలగలిస్తే మనందరికీ ఇష్టమైన అలనాటి నటీమణి కాంచన గారు. వారితో మాట్లాడబోతున్నాం, వారి జీవిత ప్రయాణాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. అమ్మా నమస్కారం. నమస్కారం, అందరికీ నమస్కారం. ఈ సంస్థకి ఐ డ్రీమ్ అనేది పెట్టారు. నేను డ్రీమే చేయలే, ఎందుకంటే ప్రయత్నం రాబర్ట్ బ్రూస్ లాగా పుట్టాం, పెరిగాం, ట్రెడిషన్గా ఉన్నాం, అంటే ఆచార పద్ధతిగా ఉన్నాం, పెద్దల మధ్య పెరిగాం. పుట్టింది పక్కా తమిళనాడు, ఒరిజిన్ ఫాదర్ మదర్ వాళ్ళు తెలుగుదేశం. కాబట్టి ఆ దేశం నుంచి ఇటు తరలిన తర్వాత ఇటు తమిళనాడులో పుట్టక స్టార్ట్ అయింది. ఆ తర్వాత మీరు ఏమైనా అడిగితే నేను దానికి క్రమంగా నేను జవాబు చెప్తా. ముందు ఒక లైన్తో మొదలు పెడతామమ్మా. మనసే అందాల బృందావనం, వేణుమాధవుని పేరే మధురామృతం. అబ్బో, గమకాలు బలి పలుకుతున్నాయి మీకు. మనసే అందాల బృందావనం, వేణుమాధవుని పేరే మధురామృతం. కమ్మని నగుమోమో కాంచుటే తొలినోమో, కడగంటి చూపైన కడు పావనం. ఎవరిది? కృష్ణుడిది. అవును. మనసే అందాల బృందావనం, ధని సని తల మమ దిడి దద మమ గగ ధన మమ గగ సగ స మగ అని గని సగ బృందావనం. సుశీల్ గారు కోపం వస్తే ఇట్లా పాడితే శుభ్రంగా ప్రాక్టీస్ చేసి పాడేదాన్ని. చౌకార్జానికి గారు వీడు అక్కడ గురువు గారిని ఎదుర్కొండా పెట్టుకొని, ఎందుకంటే ఫింగరింగ్ కరెక్ట్గా రావాలి. అవును అవును అవును. తానానికి వాటికి కూడా ఫింగరింగ్ బాగా రాలేదు. ఎందుకంటే నేనేమో తాళం మా అమ్మగారు నేర్పారు. తాళం లేకుండా పాడితే బాగుండు, అంటే ఇటు ఊరికే యాక్ట్ చేస్తే సరిపోతుంది, కానీ తాళంతో వేస్తే దాని యొక్క గత్తు అంటే కరెక్ట్గా పట్టు చిక్కుతుంది అన్నమాట. మొత్తం పాట ఈజీగా పడేసేదాన్ని. ఇప్పుడు అంటే మరి ఎన్నాళ్ళు నోరు మూసుకొని కరోనా వచ్చిన తర్వాత మౌనం 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 మౌనం, జపం జపం, ధ్యానం ధ్యానం, మాట పలకదు కదా. అందుకని మీరు మొదలెట్టింది నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఎస్పి బాలు గురు పాట పాడాడు, అది కూడా జనానికి. ఎందుకంటే ఎలా మిమ్మల్ని అంటే పొగడాలి, ఎలా చెప్పాలి అంటే ఈ మొత్తం అంతా సృష్టి అంతా కూడా కళలకు పోషణ, కళలకు రసికులు. మీ యొక్క కళ్ళ వెలుగులతోనే ఎక్కడో ఉన్న ఎంతంటి నటులు నాటకాలు కానీ నృత్యం కానీ, ఆ రోజుల్లో ఆడవాళ్ళకి అవకాశం లేని రోజుల్లో కూడా పాటలు, పద్యాలు స్కూళ్ళల్లో, షేక్స్పియర్స్ కాలేజెస్లో ఇట్లాగా పెరిగి 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 ఆర్టిస్టులని మీ యొక్క కంటి చూపుల వెలుగులతో మమ్మల్ని చేశారు. మాకు ఒక స్థానాన్ని ఇచ్చారు చూడండి. కరెక్టా? అంత స్థానాన్ని ఇచ్చి ఇవాళ ఏదో మా చరిత్రను గురించి చెప్పుకుంటున్నాం. మీకు ఎంత మటుకు నచ్చుతుందో కానీ చాలా కష్టం. ఊరికే చూపులకు బాగుండడం కాదు, మేము పుట్టిన తర్వాత మమ్మల్ని దిద్దుకోవాలి, ఎలా నించోవాలి నేర్పాలి, ఎలా చూడాలి నేర్పాలి. కొంతమంది అప్రయత్నంగా చేస్తారు చిన్నపిల్లలు, వాళ్ళ పూర్వజన్మ అదృష్టం. ఇప్పుడు వీణ గాయత్రి అని, తర్వాత ఫిడిల్ మ్యాండిల్ గణేష్ శ్రీనివాస్ ఇట్లా చాలామంది పుట్టుకతో వచ్చిన పూర్వజన్మ. అలాగా నాకు పాట రాదు అంటూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నేను అనుకుని ఇన్ని గమకాలు ఇన్ని రాగాలు ఎట్లా పాడుతున్నా అంటే ఎప్పటికో తర్వాత నేర్చుకున్నాడని విన్నాను నేను. అది ఒకటి స్టార్ట్ చేసి జ్ఞాపకార్థం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, నమామి భగవత్పాదం శంకరా లోకశంకరం, నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. విదితాఖిల శాస్త్రసుధా జలదే, महितोपनिषत्कथिता निधे, हृदये कलये विमलं चरणं
భవ శంకర దేశికమే శరణం. చాలా ఉంది పాడాలంటే. ఎంత గొప్పగా పాడుతున్నారమ్మా మీరు. అంటే ఎక్కడ ఊహించుకోలేకపోతున్నాం. ఒక ఎయిర్ హోస్టెస్, ఒక చలాకీ నటి, మూలాలు మాత్రం ఎంతో శాస్త్రీయంగా అన్ని గమకాలు పలుకుతూ. మీకు తమాష ఏంటంటే ప్రపంచంలో ఏది చెప్పినా చేసేదాన్ని. డాన్సు తోడి మాస్టర్ గారు మీసాల టబ్బుగా పిలక పెట్టుకొని వచ్చేవాడు స్కూల్ నుంచి, కాన్వెంట్ షెపర్డ్స్ కాన్వెంట్ వచ్చిన తర్వాత ఆయన చూడగానే భయం. ఇవాళ ఇంట్లోంచి 6:30కి వచ్చి కూర్చునేవాళ్ళు. మృదంగం ఆయన, గిరిద, తర్వాత ఫ్లూటు, తర్వాత తాళం కొట్టి ఆయన. మాస్టర్ గారిని చూడగానే గుండె డామ్ అనేది. అంటే తోడి మనం పైగానేమో నడుకు కట్టేసేవాళ్ళు ఆ రోజుల్లో, అంటే షేప్ రావాలని. కొన్నాళ్ళు అయిన తర్వాత గూనితో నడిచేదాన్ని. అంటే ఏంటమ్మా అంటే మరి మాస్టర్ గారు ఏంటో ఇదంతా కట్టించి తాళ్ళేసి ఇది చీరలేసి కట్టేవాళ్ళు నడువులు. அந்த மாதிரி இருக்கக்கூடாது, நல்லா అழగా షేప్ ఆడుకోవడం. అంటే వాళ్ళు ఎంత క్రమశిక్షణ చేసేవాళ్ళు అంటే ఎట్లా అంటే బాడీ లూజ్గా ఉండకుండా దేనికి ఏదైతే స్టాటిస్టిక్స్ ఎంత బాగా ఉండాలో ఫార్మేషన్ ప్రపోర్షన్ అలా చేసుకునేవాళ్ళు అనమాట. అలాగే నేర్చుకునే నేను అన్నీ నేర్చుకునేదాన్ని. మాస్టర్ గారు పాడే మాస్టర్ గారు వచ్చేటప్పుడు కిటికీలోని చూసేదాన్ని. కిటికీలు పిలకేసుకుని చక్కగా అందంగా ఉంటారు, ఎర్రగా. అమ్మో ఇవాళ ఈయన వచ్చాడు, ఈయన సరిగా మా పదనేసి లంబో కుమికర్ అమ్మో నేను పాడని చెప్పి అక్కడి నుంచి జంప్ అలా అలా చూసేవాడు. జాలేసి నాకు పట్టు నొప్పి అట్లా తోలేసేదాన్ని. ఇవాళ బాధపడుతున్నా. అంటే ఆ కొంచెమో కొద్దో నేర్చుకున్న కాస్త ఎఫెక్టు. అంటే ఇప్పుడు ఈ వయసు వచ్చిన తర్వాత ఏమీ చేయలేం కదా. అవును అవునవును. ఆడలేము. ఆడాలన్నా ఆ శక్తి రాదు, పోయిన శక్తి మళ్ళీ రాదు. ఉంటుంది శరీరంలో. మరి డ్రైవింగ్ను ఈత కొట్టేటప్పుడు ఎట్లా సహజంగా కన్నారితే ఎట్లా ఆటోమేటిక్గా ఉంటుందో అట్లాగా అన్నీ ఆ సాధన వల్ల వస్తుంది. అప్పుడు ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే అయ్యో నేను నేర్చుకోపోయానే. సుశీల్ గారు అంటారు, బాగా పాడతావు కదా, కొంచెం సాధన చేయకూడదు, సంగీతంగా రాదు. సంగీతం మన మాస్టర్ కూచిపూడి మాస్టర్ గారి దగ్గర సంగీతం బాగా నేర్చుకుంటే శుభ్రంగా పాడేదాన్ని కదండి. ఇప్పుడు ఆ కోరిక, సరే పర్వాలేదు భజన్స్ పాడదాం అని దాని మీద అంటే ఎక్కడ ఏ కష్టమైన పాటల మీద ఇష్టం ఎక్కువ నాకు. ఎందుకంటే ఈ లైట్ సాంగ్స్లో మీరు ఎక్కువ పడింది. ఎందుకంటే ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్ వెంకటేష్ కర్ణాటక ఎక్కడో రికార్డింగ్ జరుగుతుంది, ఊరికి తొంగి చేశా. బాలుకి విపరీతమైన గమకాలు పడతాయి. ఏనండి యా అన్ని గమకాలు వద్దయ్యా, గమక వద్దంటున్నారు బాబు అంటే అది వినడాకే మన బాలుకు ఊరికే తిరిగిపోతాయి వర్షన. అవునవును. అయ్యో బాలుగారు అది అందుకని లైట్ సాంగ్స్లో మీకు ఏంటంటే కంట్రోల్ ఉంటుంది, కంట్రోల్ చేయాలి. అంటే ఎంతవరకు అంత పాడాలి. ఈ కష్టమైన పాటలు కొంచెం గమకం ఎక్కువైనా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చులేండి. అవును అవును. అంటే ఎక్స్టెంపర్, సంచారం, మందన, స్వకల్పన. అవును, అది మనోధర్మ సంగీతానికి దానికి స్థా ఉంటుంది. అది మన సరే ఎక్కువసేపు సంగీతాన్ని గురించి మాట్లాడుతాను. ఎందుకంటే కళా పోషకులు ఇంతమందిని మమ్మల్ని అందరినీ కూడా పోషించినటువంటి ఈ ప్రపంచంలో భాషా భేదాలు లేవు. అంటే నాకెంత దూరం సంతోషం అంటే కళలంటే ఒకటే భాష, ఒకటే హద్దు అనేది లేదు. అందానికి పంచభూతాలు అందరినీ ఒకే రకంగా చూస్తే కదా, అది వేరు ఇది వేరు ఇది వేరు. చూడు వెంకటేశ్వర స్వామి పాటలో ఉంది, కుక్కం మీద పడ్డ పుడమే అయినా ఒకటే, ఏనుగు మీద కాయు ఎండొకటే. అంచేత భాషని ఎందుకు మనం తోసేస్తాం? భాష తెలియనందువల్ల వచ్చే నష్టాలు. ఇప్పుడు చిన్న విషయం చెప్తాను నేను. చిన్నప్పుడు మన పెళ్లి చేసి చూడు కాలగిరిలో పిక్చర్ చేస్తున్న రోజుల్లో నేను పుల్లయ్య గారు జానకి గారు వెళ్ళిపోతున్నారు మార్కెట్కి, నేనెందుకు వెళ్ళకూడదు? పోసి నీళ్ళు పోగానే మార్కెట్ పోతుందే, నాకు ఆ మార్కెట్ పోవడం ఏంటో తెలియదు. నాకు ఆవిడ వెళ్ళిపోతుంది, నేను ఎందుకు వెళ్ళిపోకూడదు? నాకు కూడా సరదాగా ఉంది. అంటే అప్పట్లో జనం తక్కువ అన్న మార్కెట్ చక్కటి డిస్ప్లేస్మెంట్ చాలా బాగుండేది, అలా నీట్గా ఉండేది. ఇట్లా నానా గందరగోళం, అసలు రూపురేఖలు ఇప్పుడు కంప్లీట్గా అన్ని మొత్తం టోపోగ్రఫీ, ది హోల్ సిటీస్, ది ప్లాన్, ఎవ్రీథింగ్ హెస్ గాన్. ఐ హావ్ నో రైట్ టు సే, బట్ వీ హ్యావ్ టు లివ్ విద్ ఇన్ అవర్ లిమిట్స్. సో అవన్నీ చేసినప్పుడు ఒకసారి నేను మా ఫాదర్తో అన్నాను, నాన్నగారు మీరు నాతో రండి బయటికి.
ఎందుకు ఎక్కడికే మీరంతా కొంటారు 6 రూపాయలు బెండకాయలు, నాకెందుకు 12 రూపాయలు చెప్తాడు వాడు అంటే నవ్వారు. నేను తీసుకెళ్తే ఎప్పుడిపా కేజీ ఎప్పుడిపా అంటే 13 రూపాయలు இருக்குమ్మా. యా ఎంగ అప్పాకు 1 వేల ఎనకు 1 వేల అంటే రేపు లేకపోతే ఆ పేరు పెట్టుకొని నన్ను అదే డబ్బులు అడుగుతావు కదా అంటే నవ్వారు. ఎందుకంటే ఆ వ్యత్యాసం బికాస్ యూఆర్ అన్న గుడ్ స్టేటస్లో ఉన్నాం కాబట్టి అది వెంటనే చూపిస్తారు. అందుకే ఇప్పటికీ అంటారు కొన్ని మార్కెట్లోకి వెళ్తే కార్లోంచి దిగద్దంట. అందుకని ఎక్కడన్నా వెళ్తే ఎవరినన్నా నాయన నాకు కావాల్సింది కొనిపెట్టిన నాయన నాకు ఏడిపోచ్చింది 30 రూపాయలు. ఇప్పుడు రాజ్ కుమార్ పిక్చర్తో డార్జిలింగ్కి వెళ్ళానమ్మా. 3 వేషాలు అది 3 వేషాలు బ్రహ్మాండం పిక్చర్. త్రిశూలం అని శంకర్ గురు అని అన్ని 3 వేషాలు. కాశ్మీర్కి వెళ్తే అందరూ దొంతలు స్వెటర్లు కొనేస్తున్నారు. కొంటుంటే నేను కిట్నా హే అంటే 1000 అన్నాడు ఆ రోజుల్లో. నన్ను చూసి మీరు అరిస్టోక్రాటిక్గా కనిపించారు. సో నాకు ఏడుపు వెళ్ళిపోతున్నా. అందరూ వెళ్ళి కట్టలు అమ్మా 30 రూపాయలు 25 రూపాయలు నెక్లెస్ ఇది నిట్ చేస్తారు మా స్వెటర్లు. అవన్నీ తీసుకెళ్ళిపోతుంటే ಮಿಸಸ್ ಏನಕ್ಕೆ ಅಳ್ತಾ ಇದೀಯಾ, ಏನಕ್ಕೆ ಅಳ್ತಾ ಇದ್ದೀರಾ? ಇಲ್ಲ ನೀವೆಲ್ಲ ತಗೊಂಡು ಎಲ್ಲರಿಗೂ ಪ್ರೆಸೆಂಟ್ ಮಾಡ್ತೀರಾ, ನನ್ನ ನೋಡಿದ್ರೆ 1000. ನೀವು ರಾಜ್ಕುಮಾರ್ ಈ ಥರ ಐತೆ ಯಾಕೆ ಹೋಗ್ತೀರಾ? ನೀವು ಹೋಗಬೇಡಿ, నీవేం ಬೇಕో. అప్పుడు వాళ్ళు చెప్పి నేను దూరం నుంచి చెప్తే వాళ్ళు నాకు అదంతా పట్టుకొచ్చా. అంటే సింపుల్ యాజ్ ఆఫ్ ఎకానమీలో స్టేటస్ని బట్టి కూడా అదే ఇంక్రీజ్. అవును, అదే ఇంక్రీజ్ ఆబ్వియస్లీ అమ్మా. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి యొక్క సృష్టిలో ఈ కళల్ని పోషించి ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అందరినీ కూడా అప్రిషియేట్ చేసి ఎక్కడో ఉన్న వాళ్ళని మనలాంటి వాళ్ళని వెలుగులో తీసొచ్చి మాకు ఒక స్థానాన్ని ఇచ్చిన మీకు ఎన్ని వేలకి ఈ జన్మకి బహుశా మనం కలుస్తాం లేదు. ఈ మనిషి జన్మలో ఇటువంటి మహత్తరమైన కళలతో భాషా పరిజ్ఞానాన్ని గురువులను కానీ మీ అందరినీ కానీ టెక్నీషియన్స్ కానీ అది ఎంత వాళ్ళు ఎంత మహానుభావులు అండి. ఎవరూ లేకపోతే అవును అమ్మా. రూపురేఖలు కనాంబ గారు టిపి రాజలక్ష్మి ఐ బిలీవ్ ఆవిడ తమిళ్లో ఫర్ ది ఫస్ట్ టైమ్ షీ హాజ్ ప్రొడ్యూస్డ్ ది ఫస్ట్ స్క్రీన్ మూవీ యాజ్ ఎ హార్స్ రైడర్, యాజ్ ఎ ఫైటర్, యాజ్ ఎ మ్యూజిషియన్. నాకు తెలియదు ఆ బ్రాహ్మణ్ లేడీ ఫర్ ది ఫస్ట్ టైం ఫిలిం మేకింగ్. అంటే దేనికి ఎంత కృషి పడితే పిక్చర్ అంటే చాలా ఈజీగా ఊరికి టిక్ చేస్తాం కదా, దానిలో కూడా ఎంతో ఎడ్యుకేషన్ ఉంది. అంటే మా బొట్టు వాళ్ళని రెక్టిఫై చేయడానికి అంటే సాధన ఒక గురువు ద్వారా మాత్రం కాకుండా ప్రతి వాళ్ళ దగ్గర అక్షరానికి శబ్దానికి ఎంతవరకు చేయాలి, ఎంత మోతాదులో చేయాలి. లేకపోతే పెద్ద నటులతో వాళ్ళందరూ ఎక్కడున్నారు, పితృలోకంలో ఎక్కడున్నారో తెలియదు. ఎప్పుడూ అనుకుంటుంటాను నేను. కనామ్ గారు, తర్వాత సావిత్రి గారు, తర్వాత అంజలిదేవి గారు, ఇంకా శ్రీరంజని గారు, మాలతి గారు, వీళ్ళందరితో మీకు బాగా స్నేహం ఉండేదమ్మా? చాలా కాదమ్మా, మాకు పెళ్లి చేస్తుడని విజయ నాగిరెడ్డి గారు వాళ్ళ దాంట్లో మొత్తం అందరూ పిల్లల్ని వేసుకొని తీసుకెళ్ళేవాళ్ళు వ్యాన్లో వేసుకుని. మా సిస్టర్ కూడా బేబీ గిరిజ అని పెళ్లి చేస్తుడు అని చిచ్చు చిసింద్రి అని వేషాలు ఉండేవి అందులో. అంతా అన్నయ్య ఆల్ ఇండియా రేడియో అన్నయ్య గ్రూపే మొత్తం అంతా. పొద్దున్న సరిగ్గా 8 వాకిట్లో వ్యాన్ వస్తుందండి. వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళబుద్ది అవుతుంది. డాన్సు, మాట్లాడడం, కూర్చోవడం, లేవడం. ఎల్వి ప్రసాద్ గారు జాలీగా ఉండేది అక్కడంతా. ఎంత పెద్ద ఈస్ట్ ఏషియాలో అది బిగ్గెస్ట్ స్టూడియోస్ కదా. అవును, వాహిని. అసలు నాగిరెడ్డి గారు వాళ్ళు అందరూ ఏమైంది రిహార్సల్ జరుగుతున్నాయి అనేవారు. ఆయన చూసి నవ్వుకుంటేదాన్ని. వాళ్ళ డాటర్ నా క్లాస్మేట్ విజయ అని విద్యోదయ స్కూల్లో. సరే అట్లా వాళ్ళ పిక్చర్లో చిన్న పాపల వేషాలు. కందామోహన్ కలెక్టర్ వాడు రోజు కెమెరా ఎక్కి ఏడుస్తాడు. వాడిని దీంట్లో లేదా కర్ర పెట్టి కొడతానంటాడు. వాడిని ఎత్తుకొని ఆ రోజుల్లో అంటే ఆత్మీయతలు వేరు. అవును, అంటే చెప్పే సాధన కొన్ని ఏళ్ళకి అది బాగా ఉండాలి అనుకుని ఫ్రేమ్. కానీ నాగేశ్వరరావు అంటారు అంత అలసిపోయి ఎక్కడి నుంచి అంత బాగా ఇది ఎన్ని వేల మంది చూస్తున్నారు, ఎన్ని వేల మందితో పిక్చర్లు తీస్తే ఎన్ని వేల మంది, ఎంత డబ్బు, ఇది డబ్బు కాదా, ఇది భగవంతుడు కాదా?
అబ్బో ఆయన దగ్గర ఎక్కడన్నా ఇరుక్కున్నామో అలా అంతేనా? ఏంటి అడబెట్టాం మొహం? ఆలోచిస్తున్నాను మీరు చెప్పిన. ఆహా, మమ్మల్ని అడుగుతారు ఆయన. ఆ, ఇలా చూస్తాం. ఏం ఆయనతో ఏం మాట్లాడుతుండే రామారావుతో మాకు ఇబ్బందే లేదండి. ఆయన ఒకళ్ళతో పలకరు, ఒకళ్ళు మాట్లాడరు. కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నారమ్మా మీరు. ఇబ్బంది లేని మనిషి అంటే రాజుగారు అట్లా